హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతప్రియ స్టడీ సర్కిల్. మనం ఈ వీడియోలో ఏపీ ఎకానమీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి 2019-20 చూద్దాం. చాప్టర్ 2 ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చాప్టర్ 3 చూద్దాం. చాప్టర్ 3లో ఏముందంటే పబ్లిక్ ఫినాన్స్. పబ్లిక్ ఫినాన్స్ అంటే ఏంటంటే తెలుగులో ప్రభుత్వ విత్తం. పబ్లిక్ ఫినాన్స్ అంటే ఏంటంటే ఇది ప్రీవియస్ ఇయర్ యొక్క బడ్జెట్ ఓవర్వ్యూ. పబ్లిక్ ఫినాన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ యొక్క బడ్జెట్ ఓవర్వ్యూ. మరి బడ్జెట్ అంటే ఏంటి? ఇది ఇయర్కు సంబంధించింది. ఏ విధంగా ఉంటుందంటే డీటెయిల్ వ్యూ ఉంటుంది. ఫస్ట్ మనం బడ్జెటరీ ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాం, తర్వాత మనం పబ్లిక్ ఫినాన్స్ చూద్దాం. బడ్జెట్ అంటే ఏంటంటే ఇది ఇయర్కు సంబంధించిన ఎస్టిమేషన్ ప్లాన్. బడ్జెట్ అంటే ఇయర్కు సంబంధించిన ఎస్టిమేషన్ ప్లాన్. ఇందులో ఏమేమి ఉంటాయంటే రిసీప్ట్స్, ఎక్స్పెండిచర్ ఉంటుంది. రిసీప్ట్స్ అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట. అంటే ఏ విధంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో ఇందులో చెప్పడం జరుగుతుంది. మరి ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ప్రభుత్వం ఏ విధంగా మనకి ఖర్చు చేయడం జరుగుతుంది? సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పథకాలకు ఈ విధంగా ఖర్చు చేయడం జరుగుతుంది కదా. వాటి అమలుకు ఏ విధంగా ప్లాన్ చేసిందో మనకి ఎక్స్పెండిచర్లో చెప్పడం జరుగుతుంది. రిసీప్ట్స్లో ఏమున్నాయి? రెవెన్యూ రిసీప్ట్స్, క్యాపిటల్ రిసీప్ట్స్. ఎక్స్పెండిచర్లో ఏమున్నాయి? రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ మనకి రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే షార్ట్ టర్మ్ ప్లాను. అదే క్యాపిటల్ రిసీప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే లాంగ్ టర్మ్ ప్లాన్కి యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రతి ఐటెం గురించి వివరంగా చూద్దాం. రెవెన్యూ రిసీప్ట్స్. ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు ఏ విధంగా ఉంటాయంటే ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూలో ఏముంటాయి? డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ప్రతిదీ వివరంగా చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ ఒక పర్సన్కి వచ్చే ఆదాయంపై వేసే ట్యాక్స్. ఈ ట్యాక్స్ ఆ పర్సన్ మాత్రమే చెల్లించాల్సి వస్తుంది. వీటిని వేరే ఒకరికి బదలాయించడం కుదరదు. మరి కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటి? కార్పొరేట్ ట్యాక్స్ ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక కంపెనీకి వేసే ట్యాక్స్. ఇది కూడా ఆ ఆర్గనైజేషన్, ఆ కంపెనీ మాత్రమే పే చేయాల్సి వస్తుంది. వీటిని కూడా బదలాయించడం కుదరదు. వాళ్లే కట్టాలి, వేరొకరికి దాన్ని కేటాయించడం కుదరదు. మరి వెల్త్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ప్రాపర్టీస్కి వేస్తారు చూడండి, ఆ ట్యాక్స్ ఇక్కడ వెల్త్ ట్యాక్స్. అంటే మనకి హౌస్ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్ ఇలాంటివి అనమాట. దానికి సంబంధించి కూడా వానర్స్ భరించాల్సి వస్తుంది, కానీ దీన్ని కూడా బదలాయించడం కుదరదు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి సెక్యూరిటీస్ ఉంటాయి కదా, ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే షేర్స్, బాండ్స్, డిబెంచర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఏముంది? జిఎస్టీ ఉంది, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇప్పుడు అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని అంటే ఏమేమి ఉన్నాయి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సేల్స్ ట్యాక్స్ ఇలాంటివన్నీ కూడా మనకి జిఎస్టీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. జిఎస్టీలో అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. 2017లో దీన్ని చేయడం జరిగింది. 2018, 2019, 2020కి సంబంధించిన ఇండియన్ బడ్జెట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇంట్రెస్ట్ రిసీప్ట్స్, ప్రాఫిట్స్ అండ్ డివిడెండ్స్, ఫీజు, లైసెన్స్ అండ్ ఫీజు, ఫైన్స్ అండ్ పెనాల్టీస్, గిఫ్ట్స్ అండ్ గ్రాంట్స్. ఈచ్ ఐటమ్ మనం చూద్దాం. ఇంట్రెస్ట్ రిసీప్ట్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇంట్రెస్ట్ ద్వారా వచ్చే ఆదాయం. గవర్నమెంట్ స్టేట్స్కు, వేరే కంట్రీస్కి ఇలా అప్పు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేట్స్ కానీ కంట్రీస్ కానీ ఇంట్రెస్ట్ మళ్ళీ తిరిగి బ్యాక్ పే చేయడం జరుగుతుంది కదా. ఇవన్నీ కూడా మనకి ఇంట్రెస్ట్ రిసీప్ట్స్లోకి వస్తాయి. మరి ప్రాఫిట్స్ అండ్ డివిడెండ్స్ అంటే ఏంటి? ప్రభుత్వం యొక్క కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి వచ్చే ప్రాఫిట్స్, డివిడెండ్స్ ఇవన్నీ కూడా మనకి ఆదాయ మార్గాలు అవుతాయి. ఫీస్ అయితే గవర్నమెంట్ కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా, వాటికి అది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అవన్నీ మనకి ఇక్కడ ఫీ కింద వస్తాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ల్యాండ్స్, వెహికల్స్, కోర్ట్ ఫీస్ ఇలాంటివన్నీ మనకి ఫీలోకి వస్తాయి. లైసెన్స్ అండ్ ఫీస్ అంటే ఏంటో చూద్దాం. గవర్నమెంట్ ఇండియాకు సంబంధించిన సహజ వనరులు మనం ఉపయోగించినందుకు లైసెన్స్ ఫీ తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఇలాంటివన్నీ మనకి లైసెన్స్ అండ్ ఫీజులోకి వస్తాయి.
ఫైన్స్ అండ్ పెనాల్టీస్ అంటే ఏంటి? గవర్నమెంట్ కొన్ని కంపెనీస్‌కి గానీ, కొంతమంది పర్సన్స్‌కి గానీ ఫైన్స్ అండ్ పెనాల్టీస్ ఏయడం జరుగుతుంది కదా! ఇవన్నీ కూడా గవర్నమెంట్‌కొచ్చే ఇన్‌కమ్ సోర్స్ అన్నమాట. ఇక్కడ గ్రాంట్స్ అంటే ఏంటంటే కొన్ని కంట్రీస్ మన మనీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ గ్రాంట్స్ మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. మనకి ఇక్కడ గ్రాంట్‌ని రెవెన్యూ రెసిప్ట్స్‌లోని, క్యాపిటల్ రెసిప్ట్స్‌లో రెండిట్లోని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ ప్లాన్‌కి అయితే క్యాపిటల్ రెసిప్ట్స్‌ని, అదే షార్ట్ టర్మ్ ప్లాన్‌కి అయితే రెవెన్యూ రెసిప్ట్స్‌ని. ఇది ఏ విధంగా చెప్పొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాని బేస్ చేసుకొని చెప్పుకుంటున్నాం కదా! ఇప్పుడు మనం ఏపీకి ఏ విధంగా గ్రాంట్స్ వస్తాయో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి ఏదైనా ప్రాజెక్ట్ నిర్మించాల్సి వస్తే ఇండియా మనకు గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనకి ఫ్యూచర్కి కూడా యూజ్ అవుతాయి. కాబట్టి దీన్ని ఏమంటాం? క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. ఈ గ్రాంట్స్ మళ్ళీ తిరిగి చెల్లించాల్సి వస్తుందా మనం ఇండియాకి అంటే తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. సంబంధించి షార్ట్ టర్మ్ గ్రాంట్స్ అంటే ఏంటి? షార్ట్ టర్మ్‌కు సంబంధించిన గ్రాంట్స్ అయితే ఏదైనా సంక్షేమ పథకం కోసం రాష్ట్రాలకు ఇండియా ఇస్తుంది కదా! ఆ ఇయర్ మాత్రమే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదేంటంటే రెవెన్యూ రెసిప్ట్స్‌లోకి వస్తుంది. ఇక్కడ మనకి గ్రాంట్స్ అర్థమైనాయి కదా! ఇక్కడ నెక్స్ట్ మనం క్యాపిటల్ రెసిప్ట్స్ చూద్దాం. క్యాపిటల్ రెసిప్ట్స్‌లోకి వద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయి? రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, బారోయింగ్స్, డిస్ఇన్వెస్ట్మెంట్ రిసిప్ట్స్, స్మాల్ సేవింగ్స్. ఈచ్ ఐటమ్ మనం చూద్దాం. రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే ఏంటంటే ఇక్కడ ఇండియా కొన్ని స్టేట్స్‌కి గానీ, లేకపోతే ఏదైనా కంట్రీస్‌కి గానీ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అవి మళ్ళీ తిరిగి పే చేస్తే గనుక ఇక్కడ మనకి రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అవుతుంది. మరి బారోయింగ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఓపెన్ మార్కెట్, ఆర్‌బీఐ, ఫారెన్ గవర్నమెంట్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనం అప్పు తెచ్చుకుంటే దాన్ని ఏమంటారంటే ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్‌లోకి వస్తుంది. వీటిల ద్వారా మనం అప్పు తీసుకోవడం జరుగుతుంది. ఇది అప్పే అయినప్పటికీ కూడా మనకి కంట్రీకి వచ్చే ఆదాయం లాగే ఉంటుంది కదా! ఇవి సాధారణంగా ఎలా యూజ్ చేస్తారంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడేలాగా ఈ ఇన్కమ్‌ను ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్‌లో దానివల్ల ఆదాయం వస్తుంది కదా! ఓపెన్ మార్కెట్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓపెన్ మార్కెట్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రజలకు బాండ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి పే చేయడం జరుగుతుంది. కానీ మనకి ఓపెన్ మార్కెట్ ద్వారా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే ప్రజల దగ్గర నుంచి బాండ్స్ ఇష్యూ చేయడం వల్ల మనకి ఇక్కడ మనీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ మనం ఆర్‌బీఐ దగ్గర నుంచి కూడా అప్పు తీసుకోవడం జరుగుతుంది. అది కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమే అవుతుంది. మరి ఫారిన్ కంట్రీస్ దగ్గర నుంచి అయితే ఫారిన్ కంట్రీస్ దగ్గర నుంచి కూడా మనం అప్పు తీసుకోవడం జరుగుతుంది కదా! ఇక్కడ ఇది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. బారోయింగ్స్ అయితే అప్పు. ఇది ఎప్పటికైనా చెల్లించాల్సి వస్తుంది. మరి మనం ఆల్రెడీ గ్రాంట్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. గ్రాంట్స్ అయితే మళ్ళీ అవి తిరిగి చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. మనం ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ రిసిప్ట్స్ చూద్దాం. డిస్ఇన్వెస్ట్మెంట్ రిసిప్ట్స్ అంటే గవర్నమెంట్‌కి కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా! అంటే వాటికి 50% కంటే ఎక్కువ షేర్స్ ఉండడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్‌కు రైట్ ఉండడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ అధీనంలో ఆ కంపెనీస్ ఉండడం జరుగుతుంది. ఒకవేళ 50% కన్నా తక్కువ షేర్స్ ఉంటే అదేమవుతుంది? అది ప్రైవేట్ కంపెనీ అయిపోతుంది. అంటే దీన్ని ఏమంటారంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే గవర్నమెంట్ అధీనం నుంచి అది ప్రైవేట్ కంపెనీ లాగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా షేర్స్ అమ్మడం వల్ల వచ్చే అమౌంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అది కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమే. ఇక్కడ మనకి స్మాల్ సేవింగ్స్ అంటే ఏంటంటే ప్రజలు పోస్ట్ ఆఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ ద్వారా సేవ్ చేసుకోవడం జరుగుతుంది అమౌంట్‌ని. అదేవిధంగా గవర్నమెంట్ సుకన్య సమృద్ధి యోజన ఫండ్స్ రైజ్ చేయడం జరుగుతుంది కదా! నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ ద్వారా ఫండ్స్ రైజ్ చేయడం కూడా జరుగుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా కూడా ఫండ్స్ రైజ్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సోర్స్ ఆఫ్ ఇన్కమే. మనం అబ్జర్వ్ చేయొచ్చు క్రియేట్ లయబిలిటీ ఆర్ రెడ్యూస్ అసెట్స్. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చంటే ఇక్కడ షేర్స్ అమ్మడం వల్ల గవర్నమెంట్ కంపెనీకి అసెట్స్ తగ్గిపోతాయి కదా! ఇక్కడ మనం డిస్ఇన్వెస్ట్మెంట్‌లో చూసాం. గవర్నమెంట్ కొన్ని షేర్స్ అమ్మడం వల్ల అక్కడ మనకి గవర్నమెంట్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి అసెట్స్ అయితే తగ్గిపోతున్నాయి కదా! ఇది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. లయబిలిటీ అంటే మనం ఇక్కడ బారోయింగ్స్ చూసాం. మనం అప్పు తీసుకుంటాం కదా! ఇలా తీసుకోవడం వల్ల మనకి లయబిలిటీ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ చూద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇంట్రెస్ట్ పేమెంట్స్, సబ్సిడీస్, సాలరీస్, పెన్షన్స్, గ్రాంట్స్, ఎక్స్‌పెన్సెస్ ఆన్ ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీసెస్, రూరల్ డెవలప్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం షార్ట్ టర్మ్ నీడ్స్‌కి యూజ్ అయ్యేలాగా యూజ్ చేయడం జరుగుతుంది. రికరింగ్ అంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం అని. అంటే సాలరీస్ పే చేయడం అవ్వచ్చు. ప్రతి మంత్ మనం సాలరీ పే చేయాల్సి వస్తుంది కదా! వీటిని ఏమంటారంటే రికరింగ్ నేచర్ అంటారు. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అయితే ఏంటంటే ఇండియా వేరే కంట్రీస్ నుంచి లేదా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి వేరే వేరే విధాలుగా అప్పు తీసుకోవడం జరుగుతుంది కదా!
వాటికైతే ఇంట్రెస్ట్ అయితే పే చేయాలి కదా. ఇదంతా ఏమవుతుందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే మన దగ్గర నుంచి అమౌంట్ వేరొకరికి వెళ్ళడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ సబ్సిడీస్ అంటే ఏంటంటే గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే ఫుడ్ సబ్సిడీస్, ఫెర్టిలైజర్ సబ్సిడీస్, పెట్రోలియం సబ్సిడీస్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది కదా. అదేవిధంగా స్టేట్స్కి అయితే పీడిఎస్ ఇవ్వడం జరుగుతుంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్. ఇవన్నీ కూడా మనకి సబ్సిడీస్లోకి వస్తాయి. ఇక్కడ మన శాలరీ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్రతి నెల పే చేయాల్సి ఉంటుందని. ఇక్కడ పెన్షన్స్ కూడా ప్రతి నెల కూడా పే చేయాల్సి వస్తుంది. ఈ రెండు రికరింగ్ నేచర్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్రాంట్స్ అంటే ఇండియా డిఫరెంట్ స్టేట్స్కి కానీ డిఫరెంట్ కంట్రీస్కి కానీ మనీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మన దగ్గర ఉన్న ఈ అమౌంట్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే మన ఇన్కమ్ తగ్గిపోతుంది. సో ఇక్కడ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. మనకి ఇన్కమ్ జనరేట్ అయితే దాన్ని ఏమంటారంటే రెసిప్ట్స్లోకి వస్తాయి. అదే మనం బయటకి ఇస్తే దాన్ని ఎక్స్పెండిచర్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి గ్రాంట్స్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్కి కానీ డిఫరెంట్ కంట్రీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. తన దగ్గర ఉన్న అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి గ్రాంట్స్ కూడా ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇక్కడ ఐటమ్ని బేస్ చేసుకుని కాదు, ఇక్కడ దేని పర్పస్ యూజ్ చేస్తున్నాం అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఆన్ ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీసెస్, రూరల్ డెవలప్మెంట్ ఇది చూద్దాం. ఇక్కడ మనకి ఎక్స్పెన్సెస్ ఆన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మిడ్ డే మీల్స్, స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్, మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఖర్చులాగా చూపించడం జరుగుతుంది. హెల్త్ సర్వీసెస్ అంటే మనకి హాస్పిటల్ మెయింటెనెన్స్కి కానీ వ్యాక్సిన్స్, మెడిసిన్స్ ఇలాంటివి చేసినప్పుడు కూడా మనకి ఖర్చు అవుతుంది కదా. దీన్ని కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్గా చూపించడం జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడ మనకి షార్ట్ టర్మ్ నీడ్స్ తీర్చడం జరుగుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది? లాంగ్ టర్మ్ నీడ్స్ తీర్చడం జరుగుతుంది. ఎక్స్పెండిచర్ అండ్ బిల్డింగ్, రోడ్స్, పవర్ ప్లాంట్స్, స్కూల్స్, హెల్త్ సర్వీసెస్. అదేవిధంగా ఎక్స్పెండిచర్ అండ్ పర్చేస్ ఆఫ్ ల్యాండ్, బిల్డింగ్స్ అండ్ మెషినరీ, లోన్స్ బై ది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, ఫారిన్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్. ఇవన్నీ మనకి లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ప్లాన్స్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో వచ్చేది రీపేమెంట్ ఆఫ్ లోన్స్. ఇప్పుడు మనం రీపేమెంట్ ఆఫ్ లోన్స్ చూద్దాం. మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం మనీ తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నాం కదా. వాటిని మనం అసలు చెల్లించేస్తే దాన్ని ఏమంటారంటే రీపేమెంట్ ఆఫ్ లోన్స్ అంటారు. ఇక్కడ మనకి ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూసాం ఏంటి, మనం అక్కడ ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అయితే లోన్స్ అమౌంట్ మొత్తం పే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూద్దాం, రోడ్స్ని ఎక్స్పాండ్ చేయడం, పవర్ ప్లాంట్స్, స్కూల్స్, హెల్త్ సర్వీసెస్ ఇలాంటివి నిర్మించడం ద్వారా అవి కొన్ని సంవత్సరాలు ఉండడం జరుగుతుంది కదా. ఇవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఎసెట్స్. ఇక్కడ మనకి గవర్నమెంట్ యొక్క ఎసెట్స్, ఇక్కడ మనకి ఎసెట్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. బిల్డింగ్స్ని కొనడం, ల్యాండ్స్ని కొనడం, మెషినరీని కొనడం, ఇవి కూడా ఎసెట్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫారిన్ కంట్రీస్కి కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ కంపెనీస్కి కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ లాగా వస్తుంది. ఇక్కడ మనీ బయటకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇవి కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్కు ఏదైనా డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైనా ప్రాజెక్టులు నిర్మించుకోవడం ఇలాంటి వాటి కోసం అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నీ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం. క్రియేట్ అసెట్స్ అంటే ఈ విధంగా మనకి అసెట్స్ పెరగడం జరుగుతుంది. రెడ్యూసెస్ లైబిలిటీ, మనం పే చేసేస్తాం కదా, మనకి అప్పు భారం తీరుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్, ఇది కూడా మనకి అసెట్ లాంటిది. ఇక్కడ మనకి అసెట్స్ అయితే పెరుగుతున్నాయి, లైబిలిటీ తగ్గుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ పే చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ తగ్గడం జరుగుతుంది. మనకి ఇక్కడ అప్పు భారం తగ్గడం జరుగుతుంది. ఇవన్నీ మనకి లాంగ్ టర్మ్ ప్లాన్ యూజ్ చేయడం జరుగుతుంది. మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. పబ్లిక్ ఫినాన్స్, ప్రభుత్వ విత్తం, దీనికి గల మరొక పేరు ప్రభుత్వ ఆర్థిక సగటులు. దీన్ని మనం చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు, జూన్ 2, 2014 మన రాష్ట్రం విభజించబడింది అని. దీనివల్ల మిగిలిన ఆంధ్రప్రదేశ్ అంటే అవశిష్ట ఆంధ్రప్రదేశ్, రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్రవ్య, ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులు తీవ్రంగా ప్రభావితమవుతాయని అప్పుడు కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఈ పరిస్థితులు చక్కదిద్దేందుకు రాష్ట్రానికి సహకారం అందిస్తామని రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సహకారం, ప్రోత్సాహకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014లో నిబంధనలు కూడా చేశారు.
కానీ ఇప్పటి వరకు దాన్ని నెరవేర్చడం కుదరలేదు, సహకారం కూడా ఇవ్వలేదు, హామీలను అమలుపరచలేదు. ఈ విధంగా ఉండడం వల్ల మనకి ఏం జరిగిందంటే మనకి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ తగ్గాయి. అంటే మనకి రెవెన్యూ లేదు, ఇక్కడ చూస్తే ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, మనకి ఒక క్యాపిటల్ అంటూ లేకుండా మనం విడిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ కూడా పెరిగిపోవడం జరిగింది. అంతేకాకుండా మనకి ఇంట్రెస్ట్లు కూడా ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది, సంక్షేమ హామీలు కూడా ఎక్కువగా ఉండడం జరిగింది, మనకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదు, అంతేకాకుండా మనకి రాజధాని అంటూ లేదు, దాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి హైదరాబాద్ లేకపోవడం వల్ల మనం చాలా విధాలుగా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అంటే ఆర్థిక వ్యవహారాలపై తీవ్రంగా ఒత్తిడి పెరగడం జరిగింది. అయితే మనకి ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, ఎక్స్పెండిచర్ ఇవన్నీ పెరిగిపోవడం జరుగుతుంది. మనకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అయితే రాకపోవడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలాగే ఉన్నాయి, మనకి ఆశించిన ఫలితాలు అయితే లేకుండా ఉన్నాయి. మనకి ఆర్థిక ఒత్తిడి చాలా తీవ్రంగా పెరిగిపోవడం జరిగింది. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయం. ఇప్పుడు మనకి రాష్ట్రానికి ఏ విధంగా రాబడి ఉంటుందో చూద్దాం. రాష్ట్రానికి 3 మార్గాల ద్వారా రాబడి ఉంటుంది. ఎలా? సొంత పన్ను రాబడి, పన్నేతర రాబడి, కేంద్రం నుండి బదలాయింపులు. మనకి క్వశ్చన్ అడగొచ్చు, మన రాష్ట్రానికి ఏ విధంగా రాబడులు ఉండొచ్చు? సొంత పన్ను రాబడి, పన్నేతర రాబడి, కేంద్రం నుండి బదలాయింపులు. పన్ను, సొంత పన్ను రాబడి. ఇక్కడ మనకి ఎంత పన్ను వచ్చింది? 2019-20లో 57,619 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక్కడ మనకి 2018-19 ఎంత వచ్చింది? 58,107 కోట్ల రూపాయలు వచ్చింది. మనం అన్ని అబ్జర్వ్ చేద్దాం. పన్నేతర రాబడి అయితే 3,324 కోట్ల రూపాయలు ఉంటే ఇక్కడ 2018-19లో 4,396 కోట్ల రూపాయలు ఉండడం జరిగింది. అదేవిధంగా మన కేంద్ర బదలాయింపులు కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూస్తే 50,000 కోట్ల చిల్లర ఉండడం జరిగింది. అది 2018-19కి వచ్చేటప్పటికి 53,000 కోట్ల చిల్లర ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే అన్నిట్లోని మనకి డిక్రీజే కనపడుతుంది. ఇక్కడ చూస్తే మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తగ్గిపోవడం జరుగుతుంది. 3 మార్గాల ద్వారా మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తగ్గడం జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అంటే మనం ఆల్రెడీ చాప్టర్ 2లో చూసాం, వరల్డ్ వైజ్ గానీ ఎకనామిక్ స్లో డౌన్ స్టార్ట్ అయింది అని. సో దాని ఎఫెక్ట్ మన ఇండియా మీద ఉంటుంది, సో దాని ఎఫెక్ట్ మన స్టేట్ మీద కూడా పడుతుందని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. అంటే ఇక్కడ మనకి కేంద్రం నుండి రావాల్సిన నిధులు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఇంకా కరోనా ఎఫెక్ట్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ రీజన్స్ కావచ్చు. ఇప్పుడు మనం సెపరేట్గా ఒకటి డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సొంత పన్ను రాబడి ఇక్కడ 2019-20లో ఎంత ఉంది? 57,619 కోట్ల రూపాయలు ఉంది. అదే మన సొంత పన్ను రాబడి 2018-19లో ఎంత ఉంది? 58,107 కోట్ల రూపాయలుగా ఉండడం జరిగింది. మనకి పన్ను రాబడిలో ఏ విధంగా పర్సెంటేజెస్ ఉంటాయో చూద్దాం. అమ్మకపు పన్ను అయితే అంటే సేల్స్ ట్యాక్స్ వచ్చి 37% ఉంది, జిఎస్టీ అయితే 35% ఉంది ఎక్కువగా. మనకి ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ వేయచ్చు అంటే ఎక్కువగా మనకి పన్ను రాబడి నుంచి ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది అంటే సేల్స్ ట్యాక్స్ 37% రావడం జరుగుతుంది. సెకండ్ దేనికి రావడం జరుగుతుంది? జిఎస్టీ 35% రావడం జరుగుతుంది. తక్కువ దేనికి రావడం జరుగుతుంది? అదర్స్ 1% రావడం జరుగుతుంది. 6% ఏంటి? ట్యాక్సెస్ ఆన్ మోటార్ వెహికల్స్. 9% ఏంటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్. ఇవన్నీ మనకి రావడం జరుగుతుంది. ఇదే విషయాన్ని మనం గ్రాఫ్లో చూడడం జరిగింది. ఇప్పుడు మనం రాష్ట్రంకి సంబంధించి సొంత పన్నేతర రాబడి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. అంటే ఇక్కడ మనకి 2019-20లో ఎంత వచ్చింది? 3,324 కోట్ల రూపాయలు వచ్చింది. అదే మనకి 2018-19లో ఎంత వచ్చింది? 4,396 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మనం అబ్జర్వ్ చేస్తే మనకి అన్ని రాబడుల్లో ఇది తక్కువగా ఉండడం జరిగింది. అంటే పన్ను రాబడి ఎక్కువ ఉంది, కేంద్రం నుండి వచ్చే రాబడి ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కంపెనీస్ ఇక్కడ చాలా తక్కువగా ఉండడం వల్ల మనకి ఇలా జరగడం జరిగింది. మనకి ఇక్కడ రాష్ట్ర పన్నేతర రాబడిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. గనులు, ఖనిజాలు, అడవులు, వడ్డీ వసూళ్లు, విద్య, వైద్యం మరియు ఆరోగ్యం, ఇతర రాబడులు. ఎక్కువ ఎక్కడి నుంచి రావడం జరుగుతుందంటే గనులు, ఖనిజాల నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ అంటే 57% ఉండడం జరిగింది. హైయెస్ట్ మనకి వాల్యూ ఏది కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది? 57%. మైన్స్ అండ్ మినరల్స్, గనులు, ఖనిజాలు ఇవ్వడం జరుగుతుంది. ఎంత? 57%. సెకండ్ ప్లేస్లో 32% అంటే అదర్స్, మిగిలినవి ఇవ్వడం జరుగుతుంది. తక్కువ ఏముంది? 1%. ఫారెస్ట్, ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ తక్కువ ఉండడం జరిగింది. కేంద్ర బదలాయింపులు అంటే ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే బదలాయింపులు అని. 2018-19లో 53,000 కోట్లు ఉంటే అదే 2019-20లో 50,957 కోట్ల రూపాయలు ఉండడం జరిగింది. ఇక్కడ
ఇక్కడ మనకి ప్రధాన వాటా దేని నుంచి రావడం జరుగుతుందంటే ఆర్థిక సంఘం కేటాయింపులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఆర్థిక సంఘం నుంచి 34,676 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ వాటా అయితే ఇక్కడ నుంచే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి భారత ప్రభుత్వం నుండి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, గ్రాంట్స్గా ఇవ్వడం జరుగుతుంది. భారత ప్రభుత్వం నుండి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే ఇవి మనం చెల్లించాల్సిన అవసరం ఉండదని చెప్పుకున్నాం కదా. 15,224 కోట్ల రూపాయలు ఉండడం జరుగుతుంది. ఈఏపీ అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి, ఐఎంఎఫ్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఈ విధంగా మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అక్కడి నుంచి రావడం జరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ కోసం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది గ్రాంట్స్గా అవ్వచ్చు, అప్పుగా అవ్వచ్చు. ఏ విధంగా అయినా మనకి వచ్చే అమౌంట్ ఎంత 2,030 కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది. ఇక్కడ చిన్న పొదుపులు అయితే ఇక్కడ మనం నెగిటివ్లో ఉంది వాల్యూ. ఇది మొత్తం యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దాని నుంచి ఇది తీస్తేనే మనకి వచ్చే వాల్యూ ఎంత 50,957 కోట్లు రావడం జరుగుతుంది. నెగిటివ్లో ఏముంది, చిన్న పొదుపులు ఉండడం జరిగింది. మైనస్లో ఉంది ఈ వాల్యూ, గమనించాలి. ఇప్పటి వరకు మనం రాష్ట్రానికి సంబంధించి ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ఉందో చూసాం కదా. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎలా ఉందో చూద్దాం. 2019-20కి సంబంధించి ఎంత ఎక్స్పెండిచర్ ఉంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే 1,37,595 కోట్లకు పెరగడం జరిగింది. అదే మనకి 2018-19లో ఎంత ఉంది? 1,28,570 కోట్ల రూపాయలకు ఉంది. అదే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 2019-20లో అయితే 12,845 కోట్ల రూపాయలు ఉంది. అదే మనకి 2018-19లో ఎంత ఉంది? 19,976 కోట్ల రూపాయలుగా ఉంది. అదే 2019-20కి సంబంధించి 5,356 కోట్ల రూపాయలకు ఉంది. అదే మనకి 2018-19కి వచ్చేటప్పటికి 1,843 కోట్ల రూపాయలు ఉండడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఖర్చు చూస్తే పెరిగిపోతుంది, మనకి ఆదాయం చూస్తే తగ్గిపోతుంది. ఇక్కడ మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ చూసాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏమేమి ఉన్నాయి? ఇంట్రెస్ట్ పేమెంట్స్, సబ్సిడీస్, శాలరీస్, పెన్షన్స్, గ్రాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే ఇక్కడ మనం రెవెన్యూ వ్యయం ఏ విధంగా చెప్పొచ్చు అంటే గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా దీనిలోనే ఖర్చు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా శాలరీస్ కూడా దీని నుంచే పే చేయాల్సి వస్తుంది. సంక్షేమ పథకాలు అంటే నవరత్నాలు, వృద్ధాప్య పెన్షన్లు, గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ వ్యయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సబ్సిడీస్ అంటే సబ్సిడీ బియ్యం, విద్యుత్ సబ్సిడీ ఇవన్నీ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పెరగడం జరిగింది. మనకి 2018-19తో కంపేర్ చేస్తే 2019-20లో సంక్షేమ పథకాలు పెరగడం జరిగింది. సబ్సిడీ బియ్యం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఉండడం వల్ల మనకి రెవెన్యూ వ్యయం పెరగడం జరిగింది. ఎంతకు పెరగడం జరిగింది? 1,28,000 కోట్ల రూపాయలు ఉన్న వ్యయం కాస్త 1,37,595 కోట్లకు పెరగడం జరిగింది. ఇక్కడ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వ్ చేస్తే 2018-19లో ఎంత ఉంది? 19,976 కోట్ల రూపాయలు ఉంది. అదే మనకి 2019-20లో ఎంత ఉంది? 12,845 కోట్ల రూపాయలకి తగ్గడం జరిగింది. ఇక్కడ మనకి మూలధన కేటాయింపులో తగ్గడం జరిగింది, రెవెన్యూ వ్యయంలో పెరగడం జరిగింది. అదే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అయితే ఇక్కడ కూడా పెరగడం జరిగింది. మనం అప్పులు, వడ్డీ చెల్లింపులు చూద్దాం. మన రాష్ట్రానికి 2019-20లో ఎంత అప్పు ఉంది మొత్తం అంటే 3,07,115 కోట్ల రూపాయలకి పెరగడం జరిగింది. అదే మనకి 2018-19లో ఎంత ఉంది మొత్తం అప్పు? 2,61,989 కోట్ల రూపాయలుగా ఉండడం జరిగింది. ఇక్కడ మనకి చాలా పెరగడం జరిగింది కదా. 2018-19తో పోలిస్తే 2019-20లో అప్పు చాలా పెరగడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంకా విభజించని 2018-19 మరియు 2019-20లోనూ ఎంత అప్పు ఉందంటే 17,031 కోట్ల రూపాయల అప్పు ఉండడం జరిగింది. మనం అప్పు ఏ విధంగా తెచ్చుకుంటామంటే మార్కెట్ రుణాల ద్వారా, కేంద్ర రుణాల ద్వారా, చిన్న పొదుపుల రుణాల ద్వారా, ఇతర వనరుల ద్వారా మనం సేకరించడం జరుగుతుంది. మార్కెట్ రుణాల ద్వారా అయితే 2018-19కి వచ్చేటప్పటికి 1,55,376 కోట్ల రూపాయలు. అదే మనకి 2019-20కి వచ్చేటప్పటికి ఎంత ఉంది? 1,88,820 కోట్ల రూపాయలకి పెరగడం జరిగింది. ఇక్కడ మనకి ఎక్కువ వాటా మార్కెట్ రుణాల నుంచే రావడం జరుగుతుంది. అదే మనకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీల కింద మొత్తం ఎంత చెల్లించడం జరుగుతుందంటే 15,342 కోట్ల రూపాయలు 2018-19కి చెల్లించగా, అదే మనకి 2019-20కి వచ్చేటప్పటికి ఎంత చెల్లించడం జరిగిందంటే 16,393 కోట్ల రూపాయలకి చెల్లించడం జరిగింది. మొత్తం జిఎస్టీపీలో అప్పు శాతం 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఎంత ఉందంటే 28.51% ఉంది. అదే మనకి 2019-20కి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో జిఎస్టీపీలో అప్పు శాతం ఎంత ఉందంటే 28.46%కి తగ్గడం జరిగింది.
2018-19లో అయితే 28.51% ఉంది. మనకి 2019-20కి వచ్చేటప్పటికి 28.46%కి తగ్గడం జరిగింది. దానికి అప్పు ఏ విధంగా వస్తుందో మనం ఇక్కడ గ్రాఫ్లో చూద్దాం. ఎక్కువ శాతం దేని నుంచి రావడం జరుగుతుంది? మార్కెట్ లోన్స్ నుంచి రావడం జరుగుతుంది. ఎంత? 61% రావడం జరిగింది. నెక్స్ట్ ప్లేస్లో ఏముంది? అదర్స్, ఇతర మార్గాల ద్వారా 26% రావడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత వస్తుంది? 4% రావడం జరుగుతుంది. అదే స్మాల్ సేవింగ్ లోన్స్ నుంచి 4% రావడం జరుగుతుంది. ప్రావిడెంట్ ఫండ్ నుంచి 5% రావడం జరుగుతుంది. ఇదే విషయాన్ని మనం గ్రాఫ్లో చూడడం జరిగింది. మనం ఇప్పుడు రెవెన్యూ మరియు ఆర్థిక లోట్లు చూద్దాం. రెవెన్యూ డెఫిసిట్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్ చూద్దాం. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందంటే 13,899 కోట్ల రూపాయలు ఉంది. అదే మనకి ఫిస్కల్ డెఫిసిట్ అయితే ఎంత ఉందంటే 35,441 కోట్ల రూపాయలు ఉంది. 2019-20కి సంబంధించి రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందంటే 26,549 కోట్ల రూపాయలు ఉంది. అదే మనకి ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేటప్పటికి 40,396 కోట్ల రూపాయలకి కుదించడం జరిగింది. ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ని ఎలా ఫైండ్ చేయడం జరుగుతుందంటే రెవెన్యూ రిసిప్ట్స్ లోంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తీసేస్తే మరి రెవెన్యూ డెఫిసిట్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ టు ది టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్ ప్లస్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. ఇక్కడ మనకి ఫిస్కల్ డెఫిసిట్ ఎలా వస్తుంది? టోటల్ ఎక్స్పెండిచర్లోంచి టోటల్ రిసిప్ట్స్ని తీసేసి దానిలోంచి బారోయింగ్స్ని కూడా ఎక్స్క్లూడ్ చేస్తే మనకి ఫిస్కల్ డెఫిసిట్ వస్తుంది. ఇక్కడ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్ని తీసేస్తే మనకి ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. ఒకసారి మనం ఓవర్వ్యూ చూద్దాం. మనకి రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయం వస్తుంది? సొంత పన్ను ద్వారా, పన్నేతర రాబడి ద్వారా, కేంద్రం నుండి బదలాయింపుల ద్వారా మనకి ఆదాయం రావడం జరుగుతుంది. ఇప్పుడు సొంత పన్ను రాబడిలో ఏమేమి పడతాయో చూద్దాం. సొంత పన్ను రాబడిలో ఏమేమి వస్తాయి? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సొంత పన్ను రాబడిలో ఏమేమి ఉంటాయని ఇక్కడ మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సొంత పన్ను రాబడి ఏ విధంగా వస్తుందో మనం చూద్దాం. అమ్మకపు పన్ను, జిఎస్టీ, రాష్ట్ర పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషన్స్, మోటార్ వాహనాలపై పన్ను, ఇతర పన్ను, ఇవన్నీ మనకి రాష్ట్రం యొక్క సొంత రాబడి కూర్పులో రావడం జరుగుతుంది. ఇక్కడ హైయెస్ట్ దేని నుంచి రావడం జరుగుతుంది? సేల్స్ ట్యాక్స్ నుంచి రావడం జరిగింది, 37%. సెకండ్ జిఎస్టీ 35% రావడం జరిగింది. అదే పన్నేతర రాబడి నుంచి అయితే మనకి ఏమేమి ఉన్నాయి? గనులు, ఖనిజాలు, అడవులు, వడ్డీ వసూళ్లు, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇతర రాబడులు. మనకి ఎక్కువ దేని నుంచి రావడం జరుగుతుంది? 57% మైన్స్ అండ్ మినరల్స్ నుంచి రావడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్లో ఇతర రాబడుల నుంచి రావడం జరుగుతుంది, 32% రావడం జరుగుతుంది. మనకి కేంద్ర బదలాయింపులకు సంబంధించి ఏమేమి ఉన్నాయి? ఆర్థిక సంఘం నిధులు, భారత ప్రభుత్వం నుండి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, చిన్న పొదుపులు, ఇవన్నీ ఉండడం జరిగింది కదా. మనకి ఎక్కువ ఎక్కడి నుంచి రావడం జరుగుతుందంటే ఆర్థిక సంఘం నిధుల నుంచి రావడం జరుగుతుంది. మనకి నెగిటివ్లో చిన్న పొదుపులు చూపించడం జరిగింది. మనకి రాష్ట్ర వ్యయం ఏ విధంగా జరుగుతుంది? దాంట్లో ఏమేమి ఉంటాయంటే రెవెన్యూ వ్యయం, మూలధన కేటాయింపులు, లోన్స్ అండ్ అడ్వాన్స్. మనకి ఎక్కువ ఎక్స్పెండిచర్ దేని వల్ల అవుతుందంటే రెవెన్యూ వ్యయం వల్ల అవుతుంది. తర్వాత వచ్చి మూలధన కేటాయింపులు, నెక్స్ట్ వచ్చి లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇక్కడ మనకి చూస్తే ఖర్చు పెరిగిపోతుంది, ఆదాయం అయితే తగ్గిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి 2018-19తో కంపేర్ చేస్తే 2019-20లో ఆదాయం చూస్తే తగ్గిపోతుంది, ఇక్కడ వ్యయం చూస్తే పెరిగిపోతుంది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. చాప్టర్ 3ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్.